విచారణకు రండి, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పిలుపు. జూన్ 5న రావాలంటూ నోటీస్ పంపిన జస్టిస్ పిసి ఘోష్. 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ హాజరు కావాలంటూ సమాచారం. మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్ విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీస్ జారీ చేసింది. జూన్ 5న కమిషన్ కు రావాలని కోరింది. కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును అదే నెల 6న ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ను 9న హాజరు కావాలని సమాచారం ఇచ్చింది. ఈ మేరకు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ మంగళవారం నోటీస్ పంపారు. జూన్ 5న బూరుగుల రామకృష్ణరావు భవనంలోని 8వ అంతస్తులో ఉన్న కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ, అంటే మొన్న మేము ఈ పుష్కరాలకు పోయినాం కదా, అక్కడి నుంచే పోయినాం, లక్ష్మీ బరాజ్ నుంచి పోయినాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్లో కుంగడం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల బ్యారేజీలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ విభాగాల ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు, ఆర్థిక నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులను విచారించింది. కొందరు స్వచ్ఛందంగాను కమిషనరేట్ హాజరయ్యారు. అందరి నుంచి అఫిడవిట్లను తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వాటిలో వచ్చిన అంశాల ఆధారంగా ప్రస్తుతం కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ను పిలిచినట్టు స్పష్టమవుతుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే తాము ముందుకెళ్ళినట్టు పలువురు విచారణలో పేర్కొన్నారు. ఇక ఇంజనీర్లు ఇచ్చిన రికార్డులను నిర్ధారించుకోవడానికి, వివిధ అంశాలపై కేసీఆర్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి హాజరు కావాలని కోరినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే విషయం ఏంటంటే, ఒక చెట్టుకు తల్లివేరు అని ఉంటుంది చూడు, ఆ తల్లివేరు అసలు వ్యక్తి కాళేశ్వరానికి కేసీఆర్. ఈ తల్లివేరును పట్టుకుంటే పిల్లేర్ల సంగతి తెలిసిపోయేది. ఈ కమిషన్ గడువు ఇన్నేళ్ళు అక్కర లేకుండే 1 నెలలో క్లోజ్ అయ్యేది. తల్లి ఏరును తర్వాత పట్టుకొని పిల్ల ఏర్లను పట్టుకొని, అరే ఇప్పుడు లాస్ట్కి ఏం చేస్తారంటే ఇంజనీర్లను బలి చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పేది ఏం చెప్తాడంటే, ఫైనల్గా ఇప్పుడు నాకే సంబంధం పోయి నేను యాజ్ అ పొలిటికల్ రిప్రజెంటేటివ్ కాదు చెప్పిండు. ఎప్పుడో ఏమన్నాడు గతంలో ఫస్ట్ ఏమన్నాడు, నా మెదడు బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికి రాలేదా, నా కళ, నా డ్రీమ్ నేనే చేసిన అన్నాడు. అన్న తర్వాత ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పైన విచారణ కమిషన్ ఏర్పాటైందో, విచారణ కమిషన్ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ చెప్పినటువంటి మాట, ఆ ఇంజనీరింగ్ లాంగ్వేజ్ నాకు ఏమర్థమైపోయింది, వాళ్ళు ఏం చెప్తే ఏముంటుందా నా దగ్గర, గిడగట్టాలని చెప్తాను నేను, ఇది మా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్తాను నేను, ఈ ప్రాంతాలకు నీళ్ళు కట్టాలా, నీళ్ళు ఇవ్వాలి, వీళ్ళందరూ కూడా ఎండిపోతా ఉన్నాయి, వీళ్ళందరూ కూడా పంటలు పండేలాగా రైతులు ఆగమవుతా ఉన్నారు. రైతులు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో నాది బాధ్యత. ఎక్కడ కట్టాలా, ఎట్లా కట్టాలా, ఏ సిమెంట్ వాడాలా, ఏ ఇటుక వాడాలన్నది మీ ఇంజనీర్ చూసుకోవాలి అంటాడు. ఒక్కటే దెబ్బలాల మీద నువ్వు కిడిచిపెట్టాను కదా, దాని మీద ఏమన్నా లాభం వస్తేనేమో కేసీఆర్ మీద, అంతే కదా, నష్టం వస్తేనేమో ఇంజనీర్ల మీద. అందుకనే ఆఫీసర్లు అంటే సోయి ఉండాలి. మరి ఆఫీసర్లో సోయి ఉండదా? ఎవడు పడతా వాడు ఏది పడతా పని చెప్తే చేసినాం అనుకో, రేపు లోపల పోయేది మేము, లేకపోతే తలకాయ నొప్పులు లేదు మాకు అనేటువంటి సోయి ఉండాలి కదా. అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్, ఇది వాడద్దు, అట్లా కుదరదు, నేను చేయను అని చెప్పాలి. అప్పుడు మరి ఇంజనీర్ అంటే సోయి లేకపోతే వాడే బలవుతాడు, బలైండు కూడా అవుతాడు. ఇదే అంశాన్ని 3వ పేజీలో కంటిన్యూషన్ వార్త ఉంది. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి విషయంలో ఏం జరిగింది? కమిషన్ విచారణ దాదాపు పూర్తయిన దశలో కేసీఆర్ ను పిలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో హరీష్ రావు నీటిపారుదలకు, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారు. ప్రాజెక్టుకు రుణం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ మేడిగడ్డ బ్యారేజ్లో అదనపు పనుల అప్పగింత తదితర అంశాలపై వీరి నుంచి వివరాలను కోరే అవకాశం ఉంది. అధిక సంఖ్యలో ఇంజనీర్లను, అధికారులను, నిర్మాణ సంస్థలను విచారించాల్సిన రావడంతో కమిషన్ గడువు రాష్ట్ర ప్రభుత్వం 7 సార్లు పొడిగించింది. 7 ఇంకొక 700 సార్లు పొడిగించగలుగుతుంది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండడంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లను పిలవకుండానే తుది నివేదిక ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే విచారణలో ఇంజనీర్లు చెప్పిన రాతపూర్వకంగా ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా వీరితో మాట్లాడకుండా తుది నివేదిక ఇవ్వరాదని కమిషన్ భావించడంతో మరో 2 నెలల సమయం ఇచ్చి జూలై ఆఖరి వరకు గడువు పెంచుతూ సోమవారం సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం 3 నోటీసులు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్న కమిషన్ మంగళవారం పంపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రైట్. అయితే దీని మీద ఒక ఇంటర్నల్ చర్చ ఏంటంటే, ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు ఏది మన మీ ఎల్కతుర్తి కాడ నిర్వహించినటువంటి సభా కార్యక్రమాల బాధ్యతలు మొదటగా హరీష్ రావుకి అప్పగిస్తే, ఇంత పెద్ద సభ క్రెడిట్ అంతా హరీష్ రావుకి ఎట్ట దక్కుతుంది, నా కొడుకు దక్కాలే కదా అని హరీష్ నువ్వు ఊకో రాము చూసుకుంటాడని చెప్పిండట. తర్వాత రామ్ ఎంటర్ అయిపోయింది. తర్వాత హరీష్ రావు అలిగిపోయిండు. నిన్న మొన్న 2 గంటల పాటు చర్చ జరిగింది. అంటే ఇంటర్నల్గా అది కాదు అసలు ఇష్యూ ఏం జరుగుతుందంటే, అంటే జనరల్ నాకున్నటువంటి సమాచారం మేరకు
ఫ్యామిలీ నుంచి ఉన్న సమాచారం మేరకు యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే ఈ పవర్ పోయిన తర్వాత కొంత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలో సరే కేసీఆర్ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. సో కేటీఆర్ విపరీతంగా ప్రయత్నం చేసినా కూడా కేటీఆర్ కంటే ప్రజలలో రోజు కింద హరీష్ రావు పైన ఒక సానుభూతి వాతావరణం క్రియేట్ అవుతా ఉన్నది. సో ఈ క్రమంలో కేసీఆర్ వేసినటువంటి మైండ్ స్కెచ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ చేతికి పార్టీని రేపు రాబోయేటువంటి పరిణామాలలో కేటీఆర్ను హీరో చేసి పెట్టాలన్నది కేసీఆర్ ఫ్యామిలీ ఇంటర్నల్ తీసుకున్న డిసిజన్. అందులో భాగంగా అడ్డం ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు. సో ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపాలన్నటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో హరీష్ రావు జనరల్ ఏముంటాడంటే అక్కంచెల్లి కేసీఆర్ దగ్గర ఆదేశాలు రావాల్సిన అవసరం లేదు, సమాచారం తెలిస్తే ఆయన ఇన్వాల్వ్ అయిపోయి పనిచేసుకుంటూ పోతూ ఉంటాడు. సో అందుకే బీఆర్ఎస్ రజతోత్సవ సభను వరంగల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఈ రింగ్ రోడ్ నాలుగు ఉన్నటువంటి ఉనికిచెర్ల ఈ ప్రాంతాలను కూడా సెర్చ్ చేసిండు. సెర్చ్ చేసిన తర్వాత ఎప్పుడైతే హరీష్ రావు రంగంలో దిగిండు అన్నటువంటి ఒక వార్త బయటకు వచ్చిన తర్వాత ప్రజలలో ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది. సో ఆ క్షణం కేసీఆర్ ఆలోచించింది ఏంటంటే మళ్ళీ సో మేము 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం, ఎట్లా 400-500 రూపాయలు మనిషికి 400 రూపాయలు 300 రూపాయలు ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితులలో. సో సభ ఏర్పాట్ల కోసం 50-60 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఈ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని క్రెడిట్ హరీష్ రావుకి ఎందుకు ఇచ్చి హరీష్ రావుని మళ్ళీ ఎందుకు హీరో చేయాలా? సో కాబట్టి హరీష్ రావుని హీరో చేయడం ఇష్టం లేక హరీష్ రావును పార్టీ నుండి పంపాలని డిసైడ్ అయింది కాబట్టి సో ఆయనను ఒక రకంగా హిమ్లెట్ చేశారు, తనకు తానే ఇబ్బంది పడే విధంగా క్రియేట్ చేసింది కేసీఆర్. సో క్రియేట్ చేసిన తర్వాత హరీష్ రావు అన్నట్టు సైలెంట్ అయిపోయాడు. కేటీఆర్ అని టీం తన వల్ల కేటీఆర్ టీం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వినయ్ భాస్కర్ ఇదంతా కూడా కేటీఆర్ టీం కదా. సో వాళ్ళంతా వర్క్లలో బిజీ అయిపోయారు 2 రోజుల ముందు. సో అప్పటికి కేసీఆర్ ఊహించింది ఏంటంటే అసలు కవిత నుంచి థ్రెట్ ఉంటుంది కేటీఆర్కి అన్నదాన్ని అసలు కేసీఆర్ ఊహించలేదు. సో కవిత ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయి లేదు హరీష్ను మీరు పంపిస్తారు కదా కేటీఆర్ని చేసుకుంటారు, నా సంగతి ఏందని చెప్పేసి అని తేల్చామని కూర్చున్నది ఆమె. ఫైనల్గా కూర్చొని నా సంగతి ఏంటంటే అసలు ఏంటి విషయం అని అంటే ఆమె పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే మీరు కేటీఆర్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేస్తామని డిసైడ్ అయ్యారు కాబట్టి సో కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ నాకు ఇవ్వాలి, లేదా పార్టీలో నెంబర్ 2 పొజిషన్ నాకు కావాలా, కేటీఆర్ తర్వాత పొజిషన్. సో దాని పట్ల మీరు క్లారిటీ ఇవ్వాల్సిందే నాకు అని చెప్పేసి అని కవిత థ్రెటన్ చేసి ఒక రకంగా కవిత ఎంత హ్యూమిలేట్ అయిందంటే సో పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కేటీఆర్ సంపాదించుకున్న డబ్బులు హరీష్ రావు సంపాదించుకున్నాడు, సంతోష్ రావు సంపాదించుకున్నాడు, అండ్ వినోద్ కుమార్ సంపాదించుకున్నాడు. మన కమ్యూనిటీలో అందరూ కూడా ఎవరు 1000 కోట్ల తక్కువ సంపాదించాలి, 1000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా ఒక్కొక్క తక్కువ 1000 కోట్లు, ఎక్కువ 1,00,000 కోట్ల వరకు ఎవరిలో దోషినంత వాళ్ళు సంపాదించుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో సంపాదించిన వాళ్ళు ఎవరు అందరూ సంపాదించారు కదా. అందరితో పాటు నేను సంపాదించుకున్నా, మరి నేను ఒక్కదాన్ని 6 నెలలు ఎందుకు జైలు పోవాలా? నన్ను జైలు నుంచి పోకుండా కాపాడమని మీకు 6 రోజులు ప్రెషర్ పెట్టినా కదా నేను. మీ అందరికి ఎందుకు జైలు పోతలేరు? ఇప్పుడు నన్ను జైలు పంపించి వీళ్ళందరూ కూడా సేఫ్ ఎట్లుంటారు మీరు? ఈ మధ్య చేస్తున్నటువంటి కామెంట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అంటే నన్ను ఇంకా మళ్ళోసారి జైలు పంపుతారా మీరు? ఒకసారి జైలు పంపించింది సరిపోదా? సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు. నేను 53 నియోజకవర్గాలు తిరిగిన తర్వాత చెప్తా ఉన్నా. సో ఇవన్నీ కూడా ఏంటంటే కవిత చేసినటువంటి ఈ కామెంట్స్ వెనకాల కవిత కేసీఆర్ను ఊహించని రీతిలో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది. సో కేటీఆర్ అండ్ కేసీఆర్ ఇద్దరు కూర్చొని కవిత ఇష్యూ డిస్కషన్ చేసే క్రమంలో మళ్ళీ ఫ్యామిలీ డిస్కషన్లో పెడతా ఆమె వినడానికి రెడీ లేదు, ఆమె స్థానం తేల్చడానికి రెడీ అయింది. ఒకవేళ కనుక మీరు నా స్థానం తేల్చకపోతే మీ బండారం నేను బయట పెడతా, మీ భాగవతం అంతా నా దగ్గర ఉన్నదని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టింది అది కథ. ఆ కథలో మళ్ళీ వెంటనే ఏం జరుగుతూ ఉన్నది, హరీష్ రావు కవిత ఇద్దరు ఎట్ ఏ టైం కనుక వెళ్ళిపోతే పార్టీ నుంచి ఇబ్బంది అవుతారంటే ఉద్దేశంతో తెలివిగా కేసీఆర్ ఏం చేసినట్టే మళ్ళీ వెంటనే హరీష్ రంగంలోకి దింపాడు. హరీష్ని పిలుచుకున్నాడు, అరే అట్లా కాదురా ఇట్లా రా అని చెప్పేసి మళ్ళీ కూల్ చేసి హరీష్ మళ్ళీ కేటీఆర్ని ఒకటి చేసి సో కవితతో వస్తున్నటువంటి థ్రెటన్ నుంచి కేటీఆర్ని కాపాడడం కోసం మళ్ళీ ఇద్దరిని ఒకటి చేసినట్టు డ్రామా నడుస్తా ఉన్నది. అదో డ్రామా. కేసీఆర్ తో హరీష్ రావు భేటీ. ఎర్రవల్లిలో నివాసంలో భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసు, ఈయన పేరే కాళేశ్వరరావు అని పెట్టినప్పుడు అంతే కదా, ఎవరు కేసీఆర్ పేరు ఆయన గవర్నర్. కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్ నోటీసులపై కేసీఆర్ తో హరీష్ రావు చర్చించినట్టు తెలిసింది. కమిషన్ ఎదుట హాజరు కావడానికి ఇంకా సమయం ఉండడంతో ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. కమిషన్ ఎదుట హాజరుకు కేసీఆర్ కు హరీష్ రావుకు తేదీలను వేర్వేరుగా ఖరారు చేయడంతో అందుకు తగ్గట్టుగానే కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. సో దీంతో ఈ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులతోటి వీళ్ళు జైలుకు పోయే అవకాశం ఉందా అని చెప్పి మనం ప్రజలను అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి చెప్తున్నటువంటి మాట, కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత అవినీతి పరులు జైలుకు వెళ్తారని మీరు భావిస్తున్నారా? జైలుకు వెళ్తారు అనేటువంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళరను 70% మందికి నమ్మకం లేదు. 70% మంది ప్రజలకు దీనిపైన నమ్మకం లేదు. ఎందుకంటే ఈ గడువు పెంచుకుంటూ పోవడం అనేది
దీనికి సంకేతం. ఇక కమిషన్లు ఇవన్నీ కాలం దాన్ని బట్టి 2020 మ్యాచ్లు నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజలలో. ఇది రేవంత్ రెడ్డి గారే చెప్పిండు, మేము ఆడేది టెస్ట్ కాదు 2020లో ఇన్స్టాంట్ జరగాలి అంతే అంతే. ఈ టెస్ట్ మ్యాచ్ లెక్క జరుగుతుందిగా విచారణ. అందుకోసమే ప్రజల నమ్మకం లేకుండా పోతా ఉన్నది. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.